అందరికీ హాయ్. నేను ఈరోజు చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ టేస్టీ పాలకూర రెసిపీ అయితే తీసుకొచ్చాను. దీనికోసం ఆబ్వియస్లీ చిన్నగా తరిగిన పాలకూర, ఒక 10-15 గార్లిక్ క్లోవ్స్, ఒక 2 ఇంచెస్ జింజర్, ఒక 1 టీ స్పూన్ జీరా, 2 టీ స్పూన్స్ ధనియాలు అండ్ చిన్న ఒక 5-10 మెంతులు వేస్తే సరిపోతుంది. మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని ఫస్ట్ మనం మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఓన్లీ ఇవి డ్రైగా కొంచెం మిక్సీ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసి మనం ఒక పేస్ట్లా రెడీ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇందులోనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్లో నువ్వుల నూనె వేసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం జీరా వేద్దాం, ఆల్సో 2 రెడ్ చిల్లీస్. ఇందులో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకుందాం. సో ఇప్పుడైతే దీన్ని సిమ్లో కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఈ మిక్చర్ అయితే కుక్ అయిపోయింది. ఆ ఆయిల్ కొంచెం పైన కనిపిస్తే అది కుక్ అయిపోయినట్టు అర్థం అనమాట. ఇది మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలి, అప్పుడే మొత్తం టోటల్గా కుక్ అవుతుంది, లేదంటే మాడిపోతుంది. మిక్చర్లో ఇప్పుడు మనం పాలకూర వేసేసుకుందాం. సో ఫైనలీ పాలకూర అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇదైతే వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇలా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.